దేవునికి స్తోత్రములు. నాటి వాక్యాంశము యోహాను సువార్త 6వ అధ్యాయం 11వ వచనం. యేసు ఆ రొట్టెలు పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి కూర్చున్న వారికి వడ్డించెను. అలాగున చేపలు కూడా వారికి ఇష్టమైనంత మట్టుకు వడ్డించెను. దేవునికి స్తోత్రములు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి మనందరినీ ప్రేమిస్తూ మన కొరకు తన ప్రాణాన్ని అర్పించి చనిపోయి తిరిగి లేచి పరలోకానికి ఆరోహణుడై త్వరగా తిరిగి రాబోతున్నటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. మీరందరూ ఆత్మీయ క్షేమంగా ఉన్నారని భావిస్తున్నాను. దినాలు ఆత్మీయంగా క్షేమంగా ఉండాలి. ఆత్మీయంగా మన జీవితాలకు, మన మనస్సులకు లేదా మనకు అనర్థం తెచ్చేటువంటి పరిస్థితులు అనేకం ఉన్నాయి మన చుట్టూ. ఎందుకంటే అంత్యదినములో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకో అని దేవుని వాక్యంలో రాయబడింది. ఇవి అంత్యదినాలు కనుక అపాయకరమైనటువంటి దినాలు ఉన్నాయి. అపాయకరమైన దినాలు, ఏ దినం అపాయకరమో చెప్పలేము. లేదంటే ప్రతిరోజు అపాయకరమైన దినమే. అయినప్పటికీ కూడా ఈ అపాయాల్లోంచి తప్పించుకునేటువంటి ఉపాయాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. దేవుని స్తోత్రం. దయచేసి స్థలంలో ఉంచండి, కళ్ళు మూసుకుందాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన చేసుకొని వాక్య ధ్యానంలోకి వెళ్దాం. పరిశుద్ధమైన మా దేవా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మాకిచ్చిన మంచి దినము కొరకై మీకు వందనం చేస్తున్నాం. మిమ్మల్ని స్తుతిస్తున్నాం ప్రభువా. 1000 నోళ్లతో స్తుతించినా మీ రుణం తీర్చుకోలేము. అయినప్పటికీ కూడా ప్రభువా, మీ రుణం తీర్చుకోవాలని కాదు, కానీ కృతజ్ఞతతో మిమ్మల్ని స్తుతిస్తూ మీ సన్నిధానానికి వస్తున్నాం. ఈ మాటలు వింటున్న ప్రతి వ్యక్తి కొరకై మీకు వందనం చేస్తున్నాం. టీవీ సెట్ల ద్వారా, యూట్యూబ్ల ద్వారా, వేరువేరు జిల్లాల్లో, వేరువేరు రాష్ట్రాల్లో, వేరువేరు ప్రాంతాల్లో ఈ కార్యక్రమం చూస్తున్నటువంటి స్త్రీలు, పురుషులు, చిన్నలు, పెద్దలు, తండ్రులు, తల్లులు, సోదరి సోదరులు, అన్న తమ్ముళ్ళందరిని బట్టి మీకు వందనం చేస్తున్నాం ప్రభువా. ఈ సమయంలో మీ వాక్కును పంపి వారిని బాగు చేయమని కోరుకుంటున్నాం. ఎవరైతే బాగు కావాలి, స్వస్థత కావాలి, నెమ్మది కావాలి, ఫిజికల్ హీలింగ్ మాత్రమే కాకుండా ఒక ఎమోషనల్ హీలింగ్ కావాలని, ఒక స్పిరిచువల్ హీలింగ్ కావాలని ఎదురు చూస్తున్నారు, వారందరినీ మీరు దర్శించమని అనుకుంటున్నాం. నీ వాక్కును మాత్రమే పంపి, నీ వాక్కును పంపడం ద్వారా వారిని బాగు చేస్తావని, ప్రతి పరిస్థితిని చక్కబెడతావని, సమస్తము నువ్వు బాగు చేస్తావని మేము తెలుసుకుంటున్నాం. ఈ సమయంలో ప్రభువా, మీ వాక్యం కొరకు ఎదురు చూస్తున్నట్టు మీ బిడ్డలు వారు ఎవరైనా కానీ, వారు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా కానీ వారిని దర్శించడానికి, వారిని బలపరచడానికి నువ్వు సమర్థుడివి కనుక వారితో మాట్లాడమని కోరుకుంటున్నాను. వాక్యం మీది, దాసుడు మీ వాడు, ఆత్మ మీది, ప్రజలందరూ మీ వారు నాయన. కనుక మీ నా మహిమార్థమై మీ దాసుని మీరు బలంగా వాడుకోమని అడుగుకుంటున్నాను. దేవా, మీకు వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములోనే ప్రార్థించడుగుతున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని స్తోత్రం. మరొక పర్యాయం మీకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ భూమి మీద మన జీవితము ఎంతకాలం ఉంటుందో చెప్పలేము. ఈ భౌతిక దినాలు ముగిసిపోయే రోజులు రాబోతున్నాయి. నా వ్యక్తిగతమైన జీవితంలో కావచ్చు, మీ వ్యక్తిగతమైన జీవితంలో కావచ్చు, లేకపోతే అందరి జీవితంలో కావచ్చు. ప్రిపేర్ అయి ఉందాం, సిద్ధపడి ఉందాం. దేవుని వాక్యం మనల్ని సిద్ధపరుస్తుంది. ఇటువంటి కార్యక్రమాలు మిమ్మల్ని ఆత్మీయంగా సిద్ధపరుస్తాయనే సంగతిని మీకు జ్ఞాపకం చేసుకుంటూ రండి, మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. దేవుని వాక్యం ప్రతిరోజు మీ ఇంట్లోకి వస్తుంది. ప్రతిరోజు మిమ్మల్ని దేవుని వాక్యం సమీపిస్తుంది. కనుక దేవుని వాక్యాన్ని స్వీకరించాల్సిన బాధ్యత మీది. గత ఎపిసోడ్లో మనం యేసే పరిష్కారము, జీసస్ ఈజ్ ద సొల్యూషన్. యేసే పరిష్కారం, యేసు కూడా పరిష్కారం కాదు, యేసే పరిష్కారం అని కొన్ని విషయాలు 6వ అధ్యాయంలో వచ్చి 4 విషయాలు ఆలోచించుకున్నాం. చీకటి తొలగాలంటే, అలుముకున్నటువంటి అంధకారము తొలగిపోవాలంటే, అంతమవ్వాలంటే, అదృశ్యం అవ్వాలంటే యేసే పరిష్కారం అని. రెండవదిగా పొంగు అనగాలంటే, పొంగినటువంటి స్థితి, సముద్రపు యొక్క పొంగు అనగాలంటే, పొంగుతున్నటువంటి పైకి ఎగసిపడుతున్నటువంటి కెరటాలు, శిష్యులు వెళుతున్నటువంటి కపెర్నహూముకు వెళుతున్న దారిలో వారిని ముంచివేయాలని ప్రకృతి కూడా అననుకూలంగా మారినప్పుడు, అనగా పొంగుతున్న సముద్రాన్ని అణచడానికి శక్తి కలిగిన వాడు మనతో ఉన్నాడు, మనలో ఉన్నాడు. స్తోత్రం. వారితో లేడు, కానీ వారితో కలుసుకున్నాడు. ఆ సముద్రపు పొంగును అనిచాడు. ఏ శిష్యులైతే పొంగును చూచి భయపడిపోయారో, తమంతట తాముగా సముద్ర పొంగును అణచడానికి వారు ఏమి చేయలేకపోయారు. సముద్రం పొంగినప్పుడు వారు నిస్సహాయులుగా మారారు. కానీ ప్రభు వచ్చినప్పుడు సముద్రపు పొంగే నిస్సహాయంగా
హెల్ప్లెస్గా, నిరుత్తరులుగా మారింది అనే సంగతిని మీకు గుర్తు చేస్తున్నాను. మూడో విషయం, భయం పోవాలంటే 34వ కీర్తనలో 4వ వచనంలో కీర్తనాకారుడు అంటాడు, నాకు కలిగినటువంటి భయములన్నింటిలోంచి ఆయన నన్ను విడిపించాడు. స్తోత్రం. మనిషికి ఎన్నో భయాలు ఉన్నాయి, వాటన్నిటిలోంచి ఆయన విడిపించాడని. శిష్యుల యొక్క భయాన్ని తొలగించి, శిష్యులకు ఆయా సందర్భాల్లో భయాలు కలుగుతున్నాయి, ఆ భయాలన్నింటినీ తొలగించాడని. భయాలన్నీ తొలగించాలంటే యేసే పరిష్కారమని. అంతేకాకుండా గమ్యం చేరుకోవాలంటే, ఇఫ్ యు వాంట్ టు రీచ్ అవర్ డెస్టినీ, మన యొక్క దేవుడు నిర్ణయించినటువంటి ఆ గమ్యాన్ని చేరుకోవాలంటే దానికి పరిష్కారం యేసేనని, యేసు ద్వారా పరిష్కారం దొరుకుతుందని, యేసు లేకపోతే గమ్యం చేరలేమని, నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరని యేసు ప్రభు శిష్యులతో చెప్పిన మాటను మనం జ్ఞాపకం చేసుకున్నాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి 4 విషయాలకు యేసే పరిష్కారం. 4 కాదు, 400 4,000 4 లక్షల విషయాలకైనా యేసే పరిష్కారం. దేవునికి స్తోత్రం. యేసు తప్ప వేరొక పరిష్కారం లేదు. మనందరం సమస్యలు లాంటోళ్ళం, కానీ యేసు ప్రభు పరిష్కారం. స్తోత్రం. హల్లెలూయా. We are all problems, but Jesus is the solution. All men are problems. Every man, every individual is a problem, but Jesus is a solution. దేవుని స్తోత్రం. మనందరం తాళపు కప్పల్ లాంటి వాళ్ళం, యేసు ప్రభు తాళపు చెవి లాంటి వాడు అనే సంగతిని మీకు గుర్తు చేస్తున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సమయంలో మనం కార్యక్రమంలో ముందుకు సాగుదాం. మనకి సమయం ఇప్పటికే ఎక్కువైంది. మన ముందు ఇంకొక 20 నిమిషాలు మన ముందు సమయం ఉంది. 20 నిమిషాల సమయంలో మీ శ్రద్ధనంతా ఇక్కడే ఉంచుదాం, మీ కాన్సన్ట్రేషన్ ఇక్కడే ఉంచుదాం. మీ ఏకాగ్రత దెబ్బతినకుండా ప్రార్థనాపూర్వకంగా స్తుతిస్తూ, దేవుని వాక్యాన్ని స్వీకరిస్తూ, సంతోషంగా ఒక మంచి నేలలాగా సిద్ధపరచబడిన హృదయముతో వాక్యపు బీజాన్ని, వాక్యము, దేవుని వాక్యము, దేవుని ఉపదేశము అనేటువంటి సుబీజాన్ని, అక్షయమైన బీజాన్ని స్వీకరించడానికి సిద్ధంగా ఉందాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సమయంలో మనం దేవుని వాక్యాన్ని చదువుకుందాం. మన ధ్యానం నిమిత్తమై యోహాను సువార్త 6వ అధ్యాయము 11వ వచనము. యోహాను సువార్త 6వ అధ్యాయం 11వ వచనం. యేసు ఆ రొట్టెను పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి కూర్చున్న వారికి వడ్డించెను. అలాగున చేపలు కూడా వారికి ఇష్టమైనంత మట్టుకు వడ్డించెను. దేవుని స్తోత్రం. Jesus then took the barley loaves and the fish and gave thanks to God. He then gave it to the disciples to distribute to the people. Miraculously, the food multiplied, with everyone eating as much as they wanted. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. బ్రియాన్ సిమన్స్ గారి ద ప్యాషన్ ట్రాన్స్లేషన్లోంచి నేను చదివాను. అలాగే ద ఫాదర్స్ లైఫ్ న్యూ టెస్టిమెంట్. ఈ ఫాదర్స్ లైఫ్ న్యూ టెస్టిమెంట్ని మీరు విదేశాల్లోంచి, అనగా యూఎస్ఏ నుంచి ఏ విధంగా ఉచితంగా పొందుకోవచ్చు అనే దాని గురించి నేను గత ఎపిసోడ్లో చెప్పాను. దానికి ప్రాసెస్ ఏంటి అనేది చెప్పాను. నేను అనేక కాపీలు పొందుకున్నాను, వారికి వీరికి డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఫాదర్స్ లైఫ్ న్యూ టెస్టిమెంట్ అనేటువంటి న్యూ టెస్టిమెంట్ మీరు సొంతం చేసుకోవచ్చు. సో ఫ్రీ. దేవునికి స్తోత్రం. 6వ అధ్యాయము 11వ వచనం చదువుతున్నాను. జీసస్ దెన్ టుక్ ద లోవ్స్ and having given thanks, he distributed them to the disciples, and the disciples in turn to those who were sitting down. And he also did the same thing with the fish, as much as anyone wanted. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం చదువుకున్నటువంటి మాటలో యేసు ఆ రొట్టెలు పట్టుకొని, తర్వాత భాగంలో చేపలు పట్టుకొని, అనగా ఆ బాలుడు ఆండ్రూస్, ఆంద్రయ అనేటువంటి వ్యక్తి కనుగొన్నటువంటి, ఫైండ్ అవుట్ చేసినటువంటి, గుర్తించినటువంటి బాలుడి దగ్గర ఉన్నటువంటి బాలుడి యొక్క లంచ్ బాక్స్ తీసుకొని, బాలుడి దగ్గర ఉన్నటువంటి ఆ భోజనపు ఆహారపు పొట్లం తీసుకొని, 5 రొట్టెలు 2 చేపలు కలిగినటువంటి ఆ పొట్లాన్ని తీసుకొని, స్తోత్రం. హల్లెలూయా. ఆ రొట్టెలు తీసుకొని అన్న చోట కొన్ని తర్జుమాల్లో ఆ రొట్టెను తీసుకొని అని ఉంది. రొట్టెలలో ఒక రొట్టెను తీసుకొని. ఈ మాట చెప్పినప్పుడు నాకు ఒక విషయం గుర్తొస్తుంది. దావీదు గొలియాతును ఎదుర్కోవడానికి వెళ్ళినప్పుడు ఏటి లోయలోనికి వెళ్ళి 5 నున్నటి రాళ్ళు తీసుకున్నాడు. 5 నున్నటి రాళ్ళు తీసుకుని ఒడిశల్లో ఉంచి 5 రాళ్లను ఆయన విసరలేదు, కానీ వాటిలోంచి ఒక్క రాయిని తీసుకొని దాన్ని తిప్పి
సండే స్కూల్ పిల్లలు పాడినట్టు గిర తిప్పి కొట్టాను అన్నట్టుగా గిర తిప్పి కొట్టాడు. తర్వాత జరిగిన సంఘటన మనకు తెలిసిందే. అలాగే 5 ఉంటే 5లో 1 తీసుకున్నాడు, 4 పక్కన ఉంచబడ్డాయి. యేసు ప్రభు 5 రొట్టెలు తీసుకుండొచ్చు, లేదంటే 5లో 1 తీసుకుని ఉండొచ్చు. 2 చేపల్లో 2 తీసుకుండొచ్చు, లేదు అంటే 1 చేపను కూడా తీసుకుండొచ్చు. ఏదేమైనప్పటికీ ఆయన తీసుకున్న తర్వాత ఆయన యొక్క ఫీలింగ్ చూడండి. ఆ రొట్టెను పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, స్తోత్రం హల్లెలూయా. ఆహారం తీసుకున్నప్పుడు కృతజ్ఞతా భావం ఆయనలో పుట్టింది. మన చేతికి దేవుడిచ్చిన ఆశీర్వాదం పిల్లవాని ద్వారా కావచ్చు, పెద్దవాని ద్వారా కావచ్చు, సహోదరి ద్వారా కావచ్చు, సహోదరుని ద్వారా కావచ్చు, స్వదేశం నుంచి కావచ్చు, విదేశం నుంచి కావచ్చు, మనకు దేవుడు అనుగ్రహించిన వనరులు బట్టి ఏంటి ఇంతేనా, ఇంత తక్కువేనా, ఇంత చిన్న అమౌంటేనా, ఇన్ని కొన్నేనా అని కాకుండా వాటిని స్వీకరించి వెంటనే కృతజ్ఞతాభావం ఏముంది దీనికి కూడా అని అనుకోకుండా యేసు ఆ యవల రొట్టెలు అయినప్పటికీ, గోధుమ రొట్టెలు ఏం కాదు కదా, ఆ పిల్లవాడు ఏం తిన్నాడో దానినే 5,000 మందికి పెట్టాడు. ఆహారాన్ని గురించి ఎవరికి కంప్లైంట్ లేదు. ఏంటి పెద్ద ఏదో ఆహారం పెట్టినట్టు ఫీల్ అయిపోతున్నావు, నువ్వు పెట్టింది యవల రొట్టెలే కదా అనేటువంటి కంప్లైంట్ లేదు. మన్నాను గురించి ఇశ్రాయేలు ప్రజలు కంప్లైంట్ చేసినట్లుగా ఈ 5 రొట్టెలు 2 చేపలు 5,000 మంది తిన్న ఆహారాన్ని గురించి కంప్లైంట్ చేయలేదు. ఆహారాన్ని గురించి మనం కంప్లైంట్ చేయకూడదు. దేవుని బిడ్డలారా, ఈ మాటలు వింటున్న దేవుని బిడ్డలారా, మార్నింగ్ మీరు తినేటువంటి బ్రేక్ఫాస్ట్ గురించో యవన బిడ్డలు, మధ్యాహ్నపు భోజనం గురించో, రాత్రి భోజనం గురించో మీరు గొనకూడదు, సనక్కూడదు. ఫుడ్ ఈజ్ అ బ్లెస్సింగ్ ఫ్రమ్ గాడ్. ఆహారము దేవుని దగ్గర నుంచి వచ్చే ఆశీర్వాదం. ఆశీర్వాదాన్ని బట్టి అది అందుకోగానే వెంటనే కొన్నిసార్లు భోజనానికి కూర్చొని హడావిడిలో ఆత్రం కొద్దీ, ఆకలి ఎక్కువ వేసిన కొద్దీ స్తోత్రం చెప్పకుండా, ప్రార్థన చేయకుండా కొన్నిసార్లు తినేస్తారు కొంతమంది. ఎవరో ఒకరు రిమైండ్ చేస్తే ఏదో మర్చిపోయినలేండి అని అనేవాళ్ళు కూడా లేకపోలేదు. యేసు ప్రభు ఆ రొట్టెలను తీసుకున్నాడు, ఒక చిన్న వాడి దగ్గర నుంచి తీసుకున్నాడు. తన శిష్యుల దగ్గర నుంచి తీసుకున్నాడని కాదు, తన సంచిలోంచి తీసుకున్నాడని కాదు. తనకు సంచి లేదు, తన శిష్యులకు సంచి లేదు. తన దగ్గర రొట్టెలు లేవు, తన శిష్యుల దగ్గర రొట్టెలు లేవు. స్తోత్రం. కానీ దేవునికి స్తోత్రం, రొట్టెలు గల ఒక వ్యక్తిని దేవుడు అక్కడ ఉంచాడు. వనరులు మన దగ్గర లేకపోవచ్చు, వనరులు కలిగినటువంటి వ్యక్తుల్ని మన సంఘంలో దేవుడు ఉంచుతాడు. వనరులు కలిగిన వ్యక్తుల్ని మన కుటుంబాల్లో ఉంచుతాడు. వనరులు కలిగిన వ్యక్తిని మన సహవాసంలో పెడతాడు. దేవునికి స్తోత్రం. నీ దగ్గర వనరులు కావాలని లేదు, ఉంటే దేవునికి స్తోత్రం. నీ దగ్గర లేకపోయినా ఎవరో ఒకరి దగ్గర ఒక సోర్స్ ఉంటుంది, రిసోర్సెస్ ఉంటాయి. ఈ రిసోర్సెస్ని దేవుడు ఏం చేస్తున్నాడంటే దాన్ని మల్టిప్లై చేశాడు. 5 రొట్టెలే 5 మందికి పంచాడు. సరే, మీరందరూ తిన్నారు, వీళ్ళు 5 మంది తిన్నారు, మిగతా వాళ్ళు తిన్నట్టుగా భావించండి, మీకు ఆహారం సిద్ధపరచలేకపోయామని లేదు. 5 మంది ఆహారం వాడొక్కడే తినింటే వాడొక్కడే తినగలిగిండేవాడు. కానీ ప్రభు చేతిలో పెట్టినప్పుడు 5,000 మంది తినగలిగారు. దేవుని స్తోత్రం హల్లెలూయా. ఆ పిల్లవాడు, ఆ కుర్రవాడు, ఆ యవనస్తుడు, లేకపోతే ఆ బాయ్ ఎవరో మరి మనకు తెలియదు. కానీ ఒకవేళ రాబోయే రోజుల్లో ఈ ప్రజా సమూహము లేకపోతే జన సమూహము అని కదా, నువ్వే కదా బాబు ఆ రోజు యేసు శిష్యుడైన ఆంద్రేయకి రొట్టెలు అందించింది నీవే కదా అని అతడు చేసిన పనిని బట్టి అతడు గుర్తింపు పొంది ఉండొచ్చు. మనం చేసే పనిని బట్టి మనం గుర్తింపు పొందుతాం. నేను చేసే పనిని బట్టి నాకు గుర్తింపు వస్తుంది. నేను దేవుని కృపను బట్టి టీవీలో వాక్యం బోధిస్తున్నాను కాబట్టి ఒక గుర్తింపు. అక్కడికి వెళ్ళినప్పుడు బ్రదర్ మీరా అండి, మీరా పాస్టర్ గారు మీరా అండి, సార్ మీరా అని నన్ను పలకరిస్తుంటారు. మనం చేస్తున్న పనిని చేయడానికి సామర్థ్యం ఇచ్చింది దేవుడే. పని ద్వారా మన ప్రతిభను బయటపెట్టి పని ద్వారా ప్రజలు దేవుని మహిమపరిచేటట్టు చేసింది దేవుడే. దేవుని స్తోత్రం. ఇందులో వాక్యం బోధించేటువంటి నా యొక్క వాక్చాతుర్యమో టాలెంట్సో లేదా ఇంకా ఏవో ఉన్నాయనుకుంటే నా భ్రమ అంతవరకే. కానీ స్తోత్రం హల్లెలూయా. దేవుని చేతిలోని రొట్టెగా నేను మారాను. దేవుని కుమారుని చేతిలోని రొట్టెగా మారాను. యేసు చేతిలోని రొట్టెగా మారాను. ఆయన నన్ను విరిచాడు, వడ్డించాడు. ఖాళీగా ఉన్న నేను విరవబడినప్పుడు 2గా మారాను. 2గా మారడమే కాదు, 4 అయ్యాను, 8 అయ్యాను, 16 అయ్యాను. నేను అభివృద్ధి చెందాను. నేను అంటున్నప్పుడు ఏదని కాదు, మనం అందరము. స్తోత్రం. నా గురించి మాత్రమే నేను చెప్పుకోవడం లేదు. ఆయన చేతిలోకి వెళ్తే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాడు. తర్వాత రాయబడింది, వారికి కూర్చున్న వారికి వడ్డించను. మార్కు సువార్తలోను లూకా సువార్తలోను ఆయన విరిచి వడ్డించాడు అని రాయబడింది.
శిష్యులకు ఇచ్చాడని రాయబడింది, శిష్యులు వడ్డించారని రాయబడింది. ఆయన చేతిలోకి వెళ్ళడంతోనే తీసుకోవడం దాన్ని విధించాడని కాదు, తీసుకోవడమే కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. స్తోత్రం. దేవుడు మనకిచ్చిన బైక్ బట్టి దేవునికి స్తోత్రం చెప్దాం. కారు లేదని కంప్లైంట్ చేసేదానికన్నా, కాలినడకన పోయేదానికన్నా బైక్ దేవుడు మనకిచ్చాడు కదా, దేవునికి స్తోత్రం అనుకోవాలి. ఆరంభ దినాల్లో కాలినడక మీద వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి, సైకిల్ మీద వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి. ఎప్పుడు కంప్లైంట్ చేయలేదు. దేవా సైకిల్ తొక్కడానికి నాకు ఆరోగ్యమని మన బలాన్ని ఇమ్మని అడిగాను. దేవుడు అలాగే చేశాడు, బలాన్ని ఇస్తున్నాడు. ఒకరోజు దేవుడు అకస్మాత్తుగా బైక్ని ఇచ్చాడు. స్తోత్రం. దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు, అంచెలంచెలుగా స్టెప్ బై స్టెప్ ఆశీర్వదిస్తాడు. గ్రాడ్యువల్గా మనల్ని ప్రమోషన్లోకి తీసుకొస్తాడు, గ్రాడ్యువల్గా మనల్ని ఎగ్జాల్ట్ చేస్తాడు. ఒక్కసారిగా మనకు కారు ఇచ్చాడు అనుకోండి, మనకు కళ్ళు కనిపించే అవకాశం లేదు, మనం గర్వించేటువంటి అవకాశం ఉంది. నేను పెద్దవాడిని, పెద్ద వ్యక్తిని అని గర్వించేటువంటి అవకాశం ఉంది. సహజ స్వభావం మనలో ఉంది కనుక దేవుడు తగిన సమయంలో మనకు తగిన వాటిని అనుగ్రహిస్తాడు. మనకేం కావాలో ఆయనకి తెలుసు. స్తోత్రం. నీకు నాకు ఏం కావాలి, ఈ మాటలు వింటున్నా నీకు ఈ ఉదయకాలం బ్రేక్ఫాస్ట్లో నీకేం కావాలో దాన్ని ప్రొవైడ్ చేస్తున్నాడు. మధ్యాహ్నం భోజనానికి నీకేం కావాలో దాన్ని దేవుడు నీకు అనుగ్రహిస్తున్నాడు. రాత్రి భోజనానికి నీకేం కావాలో వాటిని అనుగ్రహిస్తున్నాడు. ఆయా సమయమందు, ఆయా కాలముల్లో నీ ఆకలిని తీర్చడానికే, లేకపోతే నీ అవసరతలు తీర్చడానికి దేవుడు అన్నింటినీ అనుగ్రహిస్తున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మన అవసరాలు తీర్చగలిగినట్టు దేవుడు. వీఆర్ సర్వింగ్ ఏ గాడ్ హూ మీట్స్ అవర్ నీడ్స్. మన అవసరతలన్నింటినీ, ఒక్కో అవసరతని, ఫలాని అవసరత నేను చేయలేను, ఐఎమ్ హెల్ప్లెస్, నువ్వు అడిగింది చాలా కష్టమైంది, నేను చేయలేను అని ఏలియాలాగా మాట్లాడేటువంటి దేవుడు కాదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనుషులు, ప్రవక్తలు, దేవజనులు, నాయకులు చెప్పొచ్చు, ఇది మేము చేయలేమండి, ఇది మా వల్ల కాదండి, వీఆర్ హెల్ప్లెస్ అనొచ్చేమో. కానీ దేవుడు హెల్ప్లెస్ కాదు, దేవుడు నిరుత్తరుడు కాదు, దేవుడు నిమిత్తమాత్రుడు కాదు, సమస్తమును నిర్వహించేవాడు ఆయన. దేవుని స్తోత్రం. ఈ మాటలు వింటున్నప్పుడు దేవుని యందు ప్రగాఢమైనటువంటి విశ్వాసాన్ని మీరు కలిగి ఉండాలని, పెంపొందించుకోవాలని కోరుతున్నాను. ఇప్పుడు వనరులు లేనిటువంటి ఈ దినాలను చూసి విషాదం చెందాల్సిన అవసరం లేదు, దిగులు చెందాల్సినట్టు అవసరం లేదు. వనరులు దేవుడు అనుగ్రహిస్తాడు ఎవరో ఒకరి ద్వారా. హీ వుడ్ ప్రొవైడ్ ద సోర్సెస్ త్రూ సమ్ అదర్ పర్సన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. శిష్యుల దగ్గర లేవు, శిష్యులు ఎక్కడికో వెళ్ళి ఒక్క రొట్టె తీసుకోనండి నేను అద్భుతం చేస్తానని కాదనింది. ఇక్కడ ఉన్న వారిలో ఎవరో ఒకరు ఉన్నారు. ఆ వ్యక్తి, ఆ బాలుడు తన రొట్టెలను దాచుకొని నా దగ్గర లేవండి అని అబద్ధం చెప్పలేదు, కానీ తన దగ్గర ఉన్నాయి, ఇచ్చేపడితే ఇవ్వండి, కనీసం ఒకరిద్దరు ఆకలైనా తీరేటువంటి అవకాశం ఉంది కదా. 5,000 మందికి నేను చేయలేకపోవచ్చు, 10,000 మందికి నేను చేయలేకపోవచ్చు, కానీ ఒకరికో ఇద్దరికో చేసే అవకాశం నాకుంది, దేవుడు ఇచ్చాడు. దేవుని స్తోత్రం. కాబట్టి ఆ అవకాశాన్ని నేను వినియోగించుకుంటాను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఇందులో వచ్చి నన్ను ఆలోచింపజేసిన మాట, యేసు ఆ రొట్టెలు పట్టుకొని హీ టుక్ ద బ్రెడ్, వాటిని తీసుకున్నాడు, రిసీవ్ చేసుకున్నాడు, అనగా స్వీకరించాడు, ఏమాత్రం తృణీకరించలేదు. కానీ అదే సమయంలో 9వ వచనంలో అక్కడ రాయబడిన మాట, ఇంతమందికి ఇవి ఏమాత్రం ఇవి. స్తోత్రం. ఆంధ్రయ్య అన్నమాట పిల్లోడిని కనుగొన్నాడు, ఒక అబ్బాయిని కనుగొన్నాడు, బాలుడిని కనుగొన్నాడు, బాగానే ఉంది. కానీ థ్యాంక్ యూ బాయ్, బాబు థ్యాంక్ యూ అమ్మా నువ్వు ఇచ్చిన రొట్టెల కొరకే. కానీ జీసస్ ఇవి ఎంత మాత్రం ఎవరికి సరిపోతాయి? ఇవి మన వనరులు కొద్దిగా ఉన్నాయని, మనం ఆ వనరుల ద్వారా ఏం జరిగే అవకాశం లేదని, వనరుల ద్వారా అద్భుతం జరిగే అవకాశం లేదని, అక్కడ తాను ఏమి చేయనై ఉన్నాడో యేసు ఎరిగి అలా ప్రశ్నించాడు. అనగా తాను అద్భుతం చేయాలనుకుంటున్నాడు. హీ వాంట్ టు డూ ఎ మిరకల్. నీకు పాఠం నేర్పించడానికి, నీ విశ్వాసాన్ని పెంచడానికి, నిన్ను సరిచేయడానికి, నిన్ను పోషించడానికి, నీ జీవితంలో ఒక అద్భుతం చేయాలనుకుంటున్నాడు దేవుడు. గాడ్ వాంట్స్ టు డూ ఎ మిరకల్ ఇన్ యువర్ లైఫ్. స్తోత్రం. హల్లెలూయా. ఏదో ఉద్రేకంతో చెప్తున్న మాట కాదు ఇది. దేవుడు నీ జీవితంలో, నా జీవితంలో ఏదో కార్యం చేయబోతున్నాడు, ఒక బ్రేక్ త్రూ కలుగు చేయబోతున్నాడు. హీ వాంట్ టు డూ సంథింగ్. తండ్రి తన బిడ్డకి ఏదైనా చేయాలని ఆశిస్తాడు. ఎదిగినటువంటి తన కుమారునికి, కుమార్తెకి, వీళ్ళకి పెళ్లి చేయాలని ఆలోచిస్తాడు. అలాగే పరమ తండ్రి కూడా అనుక్షణం మన గురించి ఆలోచిస్తున్నాడు. హీఈస్ థింకింగ్ అబౌట్ అస్. ఏం చేద్దాం వీడికి, పెద్ద కొడుక్కి ఏం చేయాలి, చిన్న కొడుక్కి ఏం చేయాలి, లేకపోతే కుమార్తెకి ఏం చేయాలి, అదే మూడో కుమారునికి ఏం చేయాలి, ఇలా తండ్రి ఆలోచిస్తూనే ఉంటాడు. తండ్రి తన గురించి, తన ఆరోగ్యం గురించి ఆలోచించుకోడు, కానీ తన బిడ్డల గురించి ఆలోచిస్తాడు. దేవునికి ఆయన గురించి ఆయన ఆలోచించుకోవాల్సిన అవసరం లేదు. స్తోత్రం.
కానీ ఆయన మన గురించి ఆలోచిస్తున్నాడు. ఇక్కడ మన టైటిల్ తిరస్కరించబడినవి, రిజెక్టెడ్ థింగ్స్. 4 రిజెక్టెడ్ థింగ్స్ని మీకు జ్ఞాపకం చేయాలని ఆశిస్తున్నాను. ఎందుకంటే చిన్నవాడి యొక్క రొట్టెలను స్వీకరించాడే, యవల రొట్టెలైనప్పటికీ బార్లీ రొట్టెలైనప్పటికీ స్వీకరించాడు. కానీ కొన్నిటిని యేసు తిరస్కరించిన 4 విషయాలు మీకు త్వరగా జ్ఞాపకం చేయాలని ఆశిస్తున్నాను. దేవునికి స్తోత్రం. యోహాను సువార్త 2వ అధ్యాయము 3, 4 వచనాలు మనం గమనించినట్లయితే, యోహాను సువార్త మనకందరికీ తెలిసిన విషయమే. 2వ అధ్యాయం మనం ధ్యానించుకున్నాం కనుక అందులోంచి ఇప్పటికే సుమారు 60కి పైగా ధ్యానాలు అందించడం జరిగింది. దేవునికి స్తోత్రం. 2వ అధ్యాయము 3, 4 వచనాల్లో యేసు తల్లి అయినటువంటి మరియమ్మ గారు యేసు ప్రభు దగ్గరికి వచ్చి వారికి ద్రాక్షారసము లేదని చెప్పినప్పుడు యేసు ప్రభు చెప్పినటువంటి సమాధానం, యేసు ప్రభు ఇచ్చిన ఉత్తరం ఏంటంటే, అమ్మా నాతో నీకేం పని, నా సమయం ఇంకా రాలేదు కదా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అమ్మా, వై యు ఆర్ బాదరింగ్ అబౌట్ ఆల్ దీస్ థింగ్స్? ఎందుకు అనవసరమైన వాటి గురించి, ఇతరుల యొక్క అవసరతల గురించి ఆలోచిస్తావు? నీ వ్యక్తిగతమైన అవసరతలు పక్కన పెట్టేసి ఇతరుల అవసరతల గురించి ఆలోచిస్తూ ఆందోళన చెందడం ఎందుకు అన్నట్టుగా ప్రభు మాట్లాడాడు. ఒకటి, నంబర్ 1, ఆ చిన్నవాని రొట్టెలు ఆయన అంగీకరించాడు, స్వీకరించాడు. నీ రొట్టెలు, నీ జీవితాన్ని, నీ జీవితం అనే రొట్టెను ఆయన అంగీకరించాలనుకుంటున్నాడు. హీ వాంట్ టు యాక్సెప్ట్ యువర్ ఆఫరింగ్, హీ వాంట్ టు యాక్సెప్ట్ యువర్ లైఫ్, హీ వాంట్ టు యాక్సెప్ట్ యువర్ ప్రేయర్స్. స్తోత్రం. హల్లెలూయా. చిన్నవాని రొట్టెను స్వీకరించినటువంటి అంద్రే అలా మాట్లాడినప్పుడు అంద్రే గారి గురువైన పరిహాసం చేసి 5 రొట్టెలు, యవల రొట్టెలు ఏంటిది, వాట్ ఈస్ దిస్ అని అనలేదు ఆయన. స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా. దేవుడు అనుగ్రహించిన ప్రతిదీ ప్రశస్తమైనది, దేవుడు అనుగ్రహించిన ప్రతిదీ అమూల్యమైనది అనే సంగతిని మనం మర్చిపోకూడదు. ఒకటి, మరియ యొక్క అభ్యర్థనను ఆయన తిరస్కరించాడు. హీ రిజెక్టెడ్ ద రిక్వెస్ట్ ఆఫ్ మేరీ. సారీ అమ్మా అనే అభ్యర్థనను తిరస్కరించాడు. 2వ విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 3వ అధ్యాయము 2, 3 వచనాలు మనం గమనించినట్లయితే అక్కడ అతడు ఆ రాత్రి అందు యేసును అభినందించడానికి ప్రత్యర్థి వర్గంలోంచి, ఆపోజిట్ టీంలో నుంచి, పరిసయ్యుల గ్రూపులో నుంచి ఒక మనిషి వచ్చాడు, పంపబడ్డాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. పరిసయ్యుల గురించి ఎటువంటి నెగటివ్ రిమార్క్స్ చేస్తాడేమో అని తెలుసుకోవడానికి పంపబడ్డాడో, లేకపోతే ఆయన స్వయంగా వచ్చాడో, లేకపోతే పంపబడ్డాడో మనకు తెలియదు. ఏదేమైనప్పటికీ మనం ఇక్కడ ఆలోచించే విషయము, ఆయన ఈ పరిసయ్యుని యొక్క అభినందనని, నికోదేము యొక్క అభినందనని తిరస్కరించాడు. ఆ చిన్నవాని యొక్క చిన్న బాలుడైనటువంటి ఆ పిల్లవాడి యొక్క ఆహారాన్ని అంగీకరించిన వాడు తన తల్లి యొక్క అభ్యర్థనను తిరస్కరించాడు. అంతేకాకుండా ధర్మశాస్త్ర బోధకుడైనటువంటి, సీనియర్ అయినటువంటి, పెద్దవాడైనటువంటి, వృద్ధుడైనటువంటి నికోదేము యొక్క అభినందనను ఆయన, హీ రిజెక్టెడ్ ది అప్రిసియేషన్ ఆఫ్ నికోడెమస్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. 3వ విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 4వ అధ్యాయము 31వ వచనము మరియు 32వ వచనం. ఆలోగా శిష్యులు, ఈలోగా అంటే ఇవన్నీ జరుగుతూ ఉన్నప్పుడు యేసు ప్రభు సమరయ స్త్రీతో మాట్లాడుతున్న సన్నివేశంలో, బోధకుడా భోజనము చేయమని ఆయనను వేడుకొని, లేదా ఆయన అడిగారు, ఆయన రిక్వెస్ట్ చేశారు. అందుకు ఆయన భుజించుటకు మీకు తెలియని ఆహారం నాకు ఉన్నదని వారితో చెప్పగా, భుజించుటకు మీకు తెలియని ఆహారము నాకున్నదని మీకు తెలియదా? నాకుంది. దేవుని స్తోత్రం. దాన్ని నేను తింటాను. ఇంకా చెప్పాలంటే దాన్ని నేను తింటున్నట్లుగా ఉన్నాను. మీరు ఇంకా తినడం స్టార్ట్ చేయలేదు, నేను తింటూ ఉన్నాను అని ప్రభు చెప్పాడు. బోధకుని ఆహారం వేరు, శిష్యుని ఆహారం వేరు. విశ్వాసి ఆహారం వేరు, సేవకుని ఆహారం వేరుగా ఉండాలి. ఆహారం అంతా ఒకటే, కానీ డిఫరెంట్ స్థాయిలో ఉన్నతమైన శ్రేష్టమైనటువంటి అనుభవాల్లో బోధకులైన వాళ్ళు, నాయకులైన వాళ్ళు ఉంటారు. యేసు ప్రభు శిష్యుల ఆహారాన్ని తిరస్కరించాడు. ఒకటి మరియమ్మ అభ్యర్థనను, రెండోది నికోదేము యొక్క అభినందనని, మూడోది శిష్యుల యొక్క, తన అనుచరుల యొక్క ఆహారాన్ని ఆయన దాన్ని తీసి పారేశాడని కాదు, చులకన చేశాడని కాదు, దాని గురించి నెగిటివ్గా మాట్లాడాడని కాదు. మీకు తెలియనటువంటి ఆహారం నాకు ఒకటి ఉంది. మీకు తెలిసిన ఆహారం మీరు తెచ్చుకున్నారు, మీకు తెలిసిన ఆహారం మీరు తినండి. కానీ మీకు తెలియనట్టు ఒక ఆహారం ఉంది. అది నాకు తెలియని ఆహారం కాదు,
అది నా తండ్రి నాకు ఆహారాన్ని, దేవుని చిత్తము నెరవేర్చడము అనేది దేవుని బిడలకు, దేవుని సేవకులకు ఆత్మ సంబంధమైన ఆహారం. వాక్యము ఆహారమే, అదే సమయంలో వాక్యములోంచి గ్రహించిన దేవుని చిత్తాన్ని నెరవేర్చడము మనకు ఆహారమైనది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. 4వ విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 6వ అధ్యాయము 25, 26 వచనాలు మనం గమనించినట్టయితే, సముద్రపు అద్దరిని ఆయన కనుగొని ఆయనను యేసును కనుగొన్నారు జనసమూహము. బోధకుడా, నీవెప్పుడు ఇక్కడికి వచ్చితివని అడుగుగా, యేసు మీరు సూచనలు చూచుట వలన కాదు కానీ రొట్టెలు భుజించి తృప్తి పొందుట వలనే నన్ను వెతుకుచున్నారని మీతో నిశ్చయముగా చెప్పారు. వారు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పలేదు, దాన్ని రిజెక్ట్ చేశాడు. అడిగిన ప్రశ్నకు సమాధానం ఇవ్వకుండా వేరొక విషయాన్ని చెప్తున్నాడు. వీళ్ళు ఎందుకు ఇలా వెంబడిస్తున్నారు, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, నువ్వు ఎక్కడున్నావు అంటే సింపుల్గా చెప్పకుండా ఆయన దానికి ఆన్సర్ చెప్పలేదు. చివరి విషయాన్ని నేను ఒక విషయం చెప్పి ముగిస్తాను. యోహాను సువార్త 11వ అధ్యాయము 24, 25 వచనాలు. మార్తా అనేటువంటి సహోదరి ఆయనతో, లాజరు అనేటువంటి సోదరుని కోల్పోయిన మార్తా యేసు ప్రభుతో చెప్తున్న మాట, అంత్యదినమున పునరుద్ధానమందు లేచునని, అంత్యదినమున ఇన్ ద ఎండ్ టైమ్స్ పునరుత్థానమందు లేస్తాడు. పునరుత్థానము లేకపోతే ఆ పునరుత్థానపు అనుభవం ఉందని మా బోధకులు చెప్తున్నారు, మా థియాలజీ చెప్తుంది. దాని ప్రకారం మా తమ్ముడు లేచే అవకాశం ఉంది. అందుకే యేసు పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతికును. చాలండి సార్, మనం ఇక్కడ చదువుతున్నటువంటి మాటలు, జీసస్ టోల్డ్ హర్, యువర్ బ్రదర్ విల్ రైజ్ అండ్ లివ్. షీ రిప్లైడ్, yes I know he will rise with everyone else on resurrection day. Jesus said, you don't have to wait until then. అప్పటి వరకు ఎదురు చూడాల్సిన అవసరం లేదమ్మా అనే మాటను యాడ్ చేశాడు బ్రియన్ సిమ్మన్స్ గారు. I am the resurrection, I am life eternal. స్తోత్రం. You don't have to wait until then. You don't have to wait until then. అప్పటిదాకా ఎదురు చూడాల్సిన అవసరం లేదు. ఆశీర్వాదం కోసం ఇప్పుడే నువ్వు దాన్ని అనుభవించడానికి సిద్ధంగా ఉండొచ్చు అని ప్రభు చెప్పాడు. 5వ విషయము నేను మీకు జ్ఞాపకం చేస్తున్న విషయం, ఆమె యొక్క అభిప్రాయాన్ని ఆయన త్రోసిపుచ్చాడు. ఆ మాటలు ముగించేస్తున్నాను. మరియ యొక్క అభ్యర్థన, నికోదేము యొక్క అభినందన, అనుచరుల యొక్క ఆహారము, అంతేకాకుండా జనసమూహము అడిగిన దాన్ని, అంతేకాకుండా మార్తమ్మ యొక్క అభిప్రాయాన్ని ఆయన తిరస్కరించాడు. ప్రైజ్ గాడ్. కానీ బాలుని యొక్క రొట్టెలను ఆయన స్వీకరించాడు. బాలుని యొక్క స్మాల్ ఫుడ్ని, లేకపోతే చీప్ ఫుడ్ని, పూర్ మ్యాన్స్ ఫుడ్ని, ఆ పేదవాని ఆహారాన్ని ఆయన అంగీకరించాడు. నా జీవితాన్ని ఆయన అంగీకరించాలని, యాక్సెప్ట్ చేయాలని కోరుకుందాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి అటు అనుభూతం, ఇవన్నీ తృణీకరించబడిన, తిరస్కరించబడిన నిన్ను నన్ను దేవుడు అంగీకరించేవాడుగా ఉండాలి. ఏ విధంగా కయ్యూను యొక్క అర్పణను త్రోసివేసి ఏబేలు యొక్క అర్పణను ఆయన అంగీకరించినట్లుగా ఇటు అనుభవంతో మనం ముందుకు సాగుదాం. దేవుని స్తోత్రం. ఇటు కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. హల్లెలూయా. దేవుని స్తోత్రం. మీ అందరికీ వందనాలు. స్తోత్రం. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.